బ్రేకింగ్ న్యూస్ దేశ ప్రజలకు డబుల్ దీపావళి అంటున్నారు ప్రధాని మోదీ. సామాన్యులకు మేలు చేసేలా జీఎస్టీలో సంస్కరణలు ఉండబోతున్నాయని ఇవాళ ప్రకటించారు. ఇక జీఎస్టీలో 2 స్లాబ్లు ఉంటాయని చెప్తున్నారు. నిత్యావసర వస్తువులు కూడా చాలా చవకగా లభిస్తాయని చెప్తున్నారు మోదీ. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు లాభం అంటున్నారు ప్రధాని. దేశ స్వాతంత్ర దినోత్సవ వేళ ప్రధాని మోదీ దేశ ప్రజలకు దీపావళి గిఫ్ట్ ప్రకటించారు. ఈసారి దేశ ప్రజలు డబుల్ దీపావళి జరుపుకుంటారని అన్నారు. పేదలకు మేలు చేసేలా జీఎస్టీలో కీలక సంస్కరణలు చేసినట్టు తెలిపారు. ఇకపై జీఎస్టీలో 2 స్లాబ్లుంటాయని కేంద్రం ప్రకటించింది. జీఎస్టీ సవరణల తర్వాత దేశ ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు చాలా చవకగా లభిస్తాయన్నారు. इस दिवाली में आपको एक बहुत बड़ा तोहफा देशवासियों को मिलने वाला है। पिछले 8 साल से हमने जीएसटी का बहुत बड़ा रिफॉर्म किया। पूरे देश में टैक्स के बर्डन को कम किया, टैक्स की व्यवस्थाओं को सरल किया और 8 साल के बाद समय की मांग है कि हम एक बार उसको रिव्यू करें। हमने एक हाई पावर कमेटी को बिठा करके रिव्यू शुरू किया, राज्यों से भी विचार विमर्श किया और मेरे प्यारे देशवासियों, हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं। ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे। सामान्य मानवीय की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे। बहुत बड़ी सुविधा बढ़ेगी। हमारे एमएसएमई, हमारे लघु उद्योगी, इनको बहुत बड़ा लाभ मिलेगा। रोजमर्रा की चीजें बहुत सस्ती हो जाएगी और उससे इकोनॉमी को भी एक नया बल मिलने वाला है। మోదీ ప్రకటించిన బొనాన్జా గురించి మా ప్రతినిధి గోపితో మాట్లాడదాం. గోపి, స్వాతంత్ర దినోత్సవం వేళ దీపావళికి డబుల్ దీపావళి జరుపుకుంటారు అని చెప్తున్నారు. సో జీఎస్టీలో జరగబోయే సంస్కరణలు ఏ వర్గాలకు ఎలాంటి మేలు చేకూర్చబోతున్నాయి? ఈ దీపావళి డబుల్ దీపావళి అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట నుంచి దేశ ప్రజానికానికి హామీ ఇవ్వడం జరిగింది. అది ప్రధానంగా ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీసుకురావాలంటే చాలా పెద్ద సంస్కరణలు, ఆర్థికపరమైన సంస్కరణలు తీసుకురావాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా జీఎస్టీ వస్తు సేవల పన్ను విధానం 2017 జూలై 1 నుంచి ఈ జీఎస్టీ దేశంలో అమల్లోకి రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ జీఎస్టీలో 8 ఏళ్ల తర్వాత సంస్కరణలకు సమయం ఆసనమైంది. ఇకపై పేద మధ్యతరగతి అలాగే విద్యార్థులు, మహిళలు, ఎంఎస్ఎంఈలు వీరందరికీ కూడా ఉపయోగపడే విధంగా భారీ సంస్కరణలు, డబుల్ దీపావళి జరుపుకునే విధంగా మీకోసం నేను సంస్కరణలు తీసుకురాబోతున్నాను అని చెప్పి ప్రధాని మోడీ ఒక హామీని ఎర్రకోట నుంచి ఇచ్చారు. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే అంశంపైన చర్చ జరుగుతోంది. ప్రస్తుతం 5, 12, 18, 28 స్లాబుల్లో జీఎస్టీ అమలవుతోంది. జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలను ఈ నెలలో తీసుకునే అవకాశం కనిపిస్తుంది. జీఎస్టీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అలాగే సహాయ మంత్రులు, వివిధ రాష్ట్రాలకు సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక మంత్రులు అలాగే లెఫ్టినెంట్ గవర్నర్లు జీఎస్టీ కౌన్సిల్లో సభ్యులుగా ఉంటారు. సో వీరు పన్ను స్లాబుల్ని ఎప్పటికప్పుడు సవరించడం, అలాగే ఏ పన్ను స్లాబుల్లో ఏ అంశాలని జోడించాలి, తొలగించాలి అన్న అంశాలకు సంబంధించి జీఎస్టీ కౌన్సిల్లో ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు 8 ఏళ్లుగా ఈ జీఎస్టీ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ప్రతి ఏటా కూడా జీఎస్టీ ఆదాయం అనేది ఎప్పటికప్పుడు గణనీయంగా పెరుగుతోంది. సో అయితే ప్రజలపైన భారాలు పడుతున్నాయని చెప్పి ఇటు విపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి, అలాగే దేశాన్ని 3వ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నిలపాలంటే కొన్ని సంస్కరణలు తీసుకురావాలని చెప్పి కేంద్రం భావించినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే 2 స్లాబులకే, ఇప్పుడున్న స్లాబులని 2 స్లాబులకు పరిమితం చేస్తూ పేద మధ్యతరగతి ప్రజానికానికి, మహిళలకి అలాగే ఎంఎస్సీలకి, వ్యాపారం చేసుకునే వారికి సులువుగా ఉండే విధంగా, అలాగే ఆదాయాన్ని పెంచుకునే విధంగా, ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే విధంగా జీఎస్టీలో సంస్కరణలు తీసుకురాబోతున్నట్లుగా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఇటు మెడిసిన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ అనేక అంశాలకు సంబంధించి పన్నులు ఎందుకు చెల్లించాలి ప్రజలు, ఇవి అత్యవసరమైన అంశాలు, అలాగే ప్రజా జీవనానికి చాలా ముఖ్యమైన అంశాలు, వీటిపై పన్నులు విధిస్తూ ప్రభుత్వం ఆదాయాన్ని ఆర్జిస్తుందా అని చెప్పి విపక్షాల నుంచి ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో సో సంస్కరణలపైన, ఆర్థిక సంస్కరణలపైన ప్రధానంగా ఈ జీఎస్టీ దేశానికి ఆదాయం సమకూరే దేశ వస్తు సేవల పన్నులకు సంబంధించి గత బడ్జెట్లో ముఖ్యంగా
వ్యక్తిగత పన్నుల్ని 12 లక్షల వరకు పెంచడం జరిగింది. సో ఇప్పుడు జిఎస్టీ ఈ దీపావళి లోపే ముఖ్యంగా సంస్కరణలు తీసుకొచ్చి ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా, వారి కొనుగోలు శక్తి పెరిగే విధంగా, అలాగే దేశ ఆర్థికాభివృద్ధి ముందుకు సాగే విధంగా కొన్ని కీలక నిర్ణయాలని, పన్నుల్లో స్లాబుల్ని, వస్తువుల్ని, రెగ్యులర్గా ఉపయోగించే నిత్యావసర వస్తువులు, సబ్బులు, అలాగే కొన్ని మెడిసిన్స్, ఇటువంటి వాటన్నిటిని కూడా స్లాబుల్ని పేదవారు, మధ్యతరగతి ప్రజానికి ఉపయోగించే వాటిని, అలాగే లగ్జూరియస్ ఐటమ్స్ అన్నింటినీ ఒక స్లాబ్లో ఉంచుతూ రెగ్యులర్గా వినియోగించే వస్తువుల్ని, అలాగే వ్యాపారపైన అంశాలని ఉన్నత స్థాయి స్లాబుల్లో ఉంచుతూ పన్ను సంస్కరణలో కీలక మార్పులు తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుందని చెప్పి కూడా ప్రధాని ప్రకటించడం జరిగింది. సో త్వరలో జరగబోయే జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనికి సంబంధించి కీలక నిర్ణయాలని ఇటు జిఎస్టీ కౌన్సిల్ తీసుకునే అవకాశం ఉంది.